ఏంటి నీళ్ళని ఎర్రగున్నాయి? కొత్త కదరా? మా అన్నయ్య వరద వచ్చింది బాబు, అందుకే నీళ్ళు ఎర్రగున్నాయి. ఇక్కడ 5 years బ్యాక్ బ్రిడ్జ్ కడతా అన్నారు, ఇంకా కట్టలేదా? కోటిపల్లిలో కడతారన్నారు బాబు, కానీ రావులపల్లిలో పడిందండి. బాగా ఎదిగావే, సాగావు. మీరు మాత్రం సూటు బొట్టు వేయలేదేంటి? ఏమండి, మీకు విషయం చెప్పరా? మీకు ఆ కళ్ళజోడు బాల. మీరు వస్తారని తెలుసు కానండి, ఈ రోజు వస్తారని తెలీదు. లేకపోతే నేను ధోనిప్పుడు ఎండదాన్నే కాదు. మీరు డాక్టర్ అయిపోయినట్టు కదా? అయినట్టే గానీ ఇంకో సంవత్సరం ట్రైనింగ్ ఉంది. అయ్యో అదేంటండి బాబు, మీరు మాకు డాక్టర్ అయిపోయినట్టే. వచ్చేసింది బాబు. రేవొచ్చింది బాబు గారు ఎత్తాలి రండి. ఎత్తవేంటి? నేను నడుస్తాను. ఊరుకోండి బాబు, ఈ మధ్య వరదొచ్చి ఊరంతా బురద, మీరు నడలేరు. రండి ఎత్తండి. అది కదండి, నేను నడుస్తాను, నా మాట వినండి ప్లీజ్. హలో ప్లీజ్, చాలు ఇచ్చేయండి. నమస్తే. చాలు బాబు, ఇక్కడనే దించండి బాబు, ప్లీజ్ నా మాట వినండి. నమస్కారం. నమస్తే. హారతి తీసుకురావే. తమ్ముడు ఎప్పుడొచ్చావయ్యా? బాగున్నావా? రామ్మా. అమ్మా హారతి. బావకి దిష్టి తీయమ్మా. జయమ్మా. అలా కాదు, ఎడవైపు తిప్పకూడదు. ఇది పట్టుకో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, పాడు దిష్టి, పిసి దిష్టి అన్ని పోవాలి. ఏంటి నా కూతురు చేతిలో హారతి తీసుకుని నువ్విస్తున్నావు? నువ్వే కులం దానివే? నా తమ్ముడు నుదుటిని నువ్వు బొట్టెడతావా? అక్క, నుదుటి బొట్టు పెట్టడానికి కావాల్సింది కులం గోత్రం కాదు, మంచి మనసుంటే చాలు. భవాని, సాయంత్రం గుడికి వస్తాను. తప్పకుండా రండి, జాతర ఉంది. ఇగో నీ జాతరలన్నీ గుళ్ళో ఎట్టుకో, ఇక్కడెట్టగా.